ఆగస్టు 2న కూలీ గ్రాండ్ ఈవెంట్ స్పెషల్ సాంగ్ తో విశ్వంభరని ముగించిన చిరు రాజమౌళి ఫామ్ హౌస్ లో SSMB 29 టీమ్ అతడు నుంచి పార్ట్ 2 ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీకి సంబంధించి గ్రాండ్ ఈవెంట్ ని ఆగస్టు 2న చెన్నై జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది సన్ పిక్చర్స్. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన కూలీ పవర్ హౌస్ సాంగ్ 10 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. విశ్వంబర మూవీని స్పెషల్ సాంగ్ తో కంప్లీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. సోషియా ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ వశిష్ఠ. షూటింగ్ పూర్తవడంతో త్వరలోనే రిలీజ్ డేట్ వచ్చే ఛాన్స్ ఉందని ఎగ్జైట్ అవుతున్నారు మెగా ఫ్యాన్. రాజమౌళి ఇంట్లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి SSMB 29 కి సంబంధించి ఆల్బమ్ పనులు స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మ్యూజిక్ ఆల్బమ్ మేకింగ్ లో రాజమౌళి కూడా జాయిన్ అవుతారని సమాచారం. రష్మిక మందన్న పవర్ఫుల్ రోల్లో నటిస్తోన్న మైసా మూవీ పూజా కార్యక్రమం ఈ ఆదివారం జరగనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన మైసా ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. అతడు రీ రిలీజ్ సందర్భంగా పార్ట్ 2 పై స్పందించారు ఆ సినిమా నిర్మాత మురళీమోహన్. త్రివిక్రమ్, మహేష్ బాబు డేట్స్ ఇస్తే ఖచ్చితంగా పార్ట్ 2 తీస్తాను అన్నారు. ఆగస్టు 9న అతడు మరోసారి బిగ్ స్క్రీన్ పై సందడి చేయనుంది. సినిమా చేసేటప్పుడు మహేష్ బాబు గారు కూడా ఎక్సలెంట్గా ఆయన కోఆపరేషన్ ఇచ్చారు. ఎన్ని డేట్లు కావాలనేది కాదండి, సినిమా బాగా రావాలి అని చెప్పి చేయటం. మరి పాటలకు కూడా ఎక్కడెక్కడికి కూడా వెళ్ళి పాటలు తీయటం కూడా జరిగింది. అలాగే ఒక ఫైట్, క్లైమాక్స్ ఫైట్ గురించి మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది చాలా డేస్ తీసుకొని చాలా కాల్ షీట్స్ తీసుకొని చేస్తున్న మాట వాస్తవమైతే అప్పటి రోజుల్లో అది 28 రోజులు క్లైమాక్స్ ఫైట్ తీశారు. దానికోసమని యూకే నుంచి ఎక్కడి నుంచి కూడా కెమెరాస్, స్పెషల్ కెమెరాస్ అని కూడా తీసుకొచ్చి దానికోసం ప్రత్యేకమైన సెట్ వేసి ఆ సెట్లో ఇది చేయటం కూడా జరిగింది. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ హౌస్ కి సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. జూబ్లీ హిల్స్ లోని తన హౌస్ ని రినోవేట్ చేయించారు తారక్. పిల్లలతో సరదాగా కనిపిస్తోన్న ఈ ఫోటోల్ని తెగ షేర్ చేస్తున్నారు అభిమానులు. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ లీడ్ రోల్స్ లో నటించిన సార్ మేడం సినిమా ఆగస్టు 1న ఆడియన్స్ ముందుకొస్తోంది. పాండిరాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. 90s లోని ఏపీ రాజకీయాలపై డైరెక్టర్ దేవాకట్ట తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ మయసభ ఆగస్టు 7 నుంచి సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అయ్యే ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ త్వరలో రిలీజ్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు దేవాకట్ట.